హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఏ లైఫ్ స్టైల్. నేను చంద్రకళ. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. శివరాత్రికి మేము వాలేసిన కొండకి శివుడి దర్శనానికి అనేసి వచ్చినామనేసి. ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉందండి కొండపైన. కాకపోతే కొండ ఎక్కేటప్పుడే ఉంటుంది. ఇక్కడ చూసారా, అసలు చాలా ఎత్తుగా ఉంది. ఇక్కడ బైక్ రావడానికి ఎటువంటి ఫెసిలిటీ లేదు. బైక్స్ రావాలన్నా కూడా చాలా కష్టము. ఖచ్చితంగా బైక్స్ కానీ ఏమైనా వెహికల్స్ అంతా కింద పెట్టి మనం తప్పకుండా నడుచుకొని రావాల్సిందే. బాగా నడిచే వాళ్ళైనా కూడా ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొండ అంత ఎత్తులో ఉంది. మేము స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ దగ్గరలో అంతర్గంగమ్మ గుడి ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వెళ్దామనేసి అక్కడికైతే వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. మేము బాగా అలసిపోవడం వల్ల కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే బయలుదేరాము అక్కడికి. దానివల్ల కొంచెం టైం అయితే అయింది. ఇక్కడ వాలేసిన కొండ మీద ఒక ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఎలాగని మాకైతే చాలా డౌట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ 2 గుంటలు ఉన్నాయి చూసారా. ఇక్కడ అసలు వాటర్ ఎప్పుడు కానీ ఎంత ఎండల కాలం అయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ వాటర్ అయితే ఉంటాయంట. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తాగడానికి కూడా యూజ్ చేస్తారమ్మా. ఇవే ఉంటాయి చూడనీకి. అలాగున్నా కూడా చేతులకు తీసుకొని చూస్తే తెలుస్తుంది. చాలా వైట్గా ఉన్నాయి, దూరం నుంచి మీకు అలాగ అనిపిస్తుంది అని అయితే ఆమె అయితే చెప్పింది. మేము ఇంకా ఫైనల్లీ అంతర్గంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఇది చెట్టు, ఈ చెట్టు మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి చాలామంది ముడుపులు కట్టారు, వాళ్ళ మొక్కులు చల్లుకునేకి అన్నట్టంట. ఇక్కడ అంతర్గంగమ్మ గుడి దగ్గర సోమవారం శనివారం అలా కాకుండా మిగతా ఏ రోజులైనా అమ్మవారికి ఏదైనా బలి ఇవ్వాలనుకొని మొక్కుకున్న వాళ్ళు బలిస్తారనేసి పూజారి, అక్కడున్న పూజారి గారు మనకైతే తెలియజేశారు. అంతర్గంగమ్మ గుడి ఇక్కడ అంటే అంతా ఓపెన్లోనే ఉంటుంది. మనకు ఏమైనా సోమవారము శనివారము అట్లా పూజారులు వారైతే ఉంటారు. వాళ్ళు ఆ టైంలో మాత్రం పూజ చేసి ఒక ఆఫ్టర్నూన్ వరకు అలాగ ఉండేసి తర్వాత వెళ్ళిపోతారంట. మీ రిమైనింగ్ టైమ్స్లో కూడా మనం వెళ్ళొచ్చు. వెళ్ళి మనం పూజలు చేసుకొని మనం మొక్కులు చెల్లించుకొని రావాలన్నట్టు. లేదు మాకు పూజారు కావాలంటే కనుక మనం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అయితే వస్తారంట. ఇక్కడ చిన్న కొలను నిండి చూసారా, దీంట్లో వాటర్ అసలు ఎన్ని తోడుకున్నా వస్తాయనేసి అక్కడున్న వారైతే చెప్పారు. వాటర్ తాగడానికి చాలా బాగున్నాయండి. దగ్గరగా చూసినాము మేము. అసలు అలాగేమీ లేవు, చాలా క్లీన్గా ఉన్నాయి. తాగడానికి కూడా మినరల్ వాటర్ కంటే ఇంకా చాలా టేస్టీగా అనిపించింది మాకైతే. మేమైతే ఒక బాటిల్కి వాటర్ కూడా ఇంటికైతే కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ చూడడానికి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. మనకు ఒక వెకేషన్ లాగా అనిపిస్తుంది. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చేసినామనేంత ఫీల్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి చోట్లకు కనుక వచ్చినామంటే. మనకు కనిపించేంత దూరంలో మనుషులు కూడా చాలా తక్కువగా ఉంటారు. మనలాంటి వాళ్ళు ఎవరో రేర్గా వస్తుంటారు. అంతేకాకుండా ఇది చాలా కొండ మీద ఎక్కువ ఉండటంతో ఎక్కువ బాగా నడవగలము, పర్వాలేదు హెల్త్ అంతా అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ రాగలుగుతారు. ముఖ్యంగా మొక్కులు లాగా ఏమన్నా ఉంటే ఈ కొలంలో ఏమన్నా వేసి మొక్కుకుంటే జరుగుతాయనేసి చాలామంది అలాగ మొక్కుకున్నారు. మా ముందు కూడా 2-3 మొక్కుకున్నారు. వాళ్ళకేమో కోరికలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయి అనేసి వాళ్ళకైతే చెప్పారంట. ఇక్కడ అంతర్గంగమ్మ వారి దగ్గర ఏమైనా మొక్కులు అంటే పిల్లలు పుట్టాలని కానీ ఇంకేమైనా తీరని కోరికలు ఏమన్నా ఉన్నా కూడా ఆ కోరికలు తీరడానికి ఏమైనా మొక్కుకున్నా, ఏదైనా పొట్టేలు కొట్టాలనో ఇంకొకటి ఏదైనా ఎటలు ఇలా ఏమైనా మొక్కుకున్నా కూడా ఈ సోమవారం శనివారం ఈ 2 డేస్లో కాకుండా రిమైనింగ్ డేస్లో వాళ్ళకు వాళ్ళు వచ్చి వాళ్ళు పూజలు చేసుకొని వాళ్ళకు వాళ్ళు ఇక్కడే వండుకొని తినేసి వెళ్ళిపోతారంట. ఇక్కడ వాటర్ ఇక్కడ ఉంటాయి, ఎంత లోడుకున్నా అంత వాటర్ వస్తాయంట. ఇంకా చూసారా, చుట్టుపక్కల పొయ్యిలు అన్నీ కూడా ఉండిపోయాయి. ఇంకా పాత్రలు అయితే మరి చెప్పక్కర్లేదు, ఎన్ని పాత్రలు కావాలంటే అన్ని పాత్రలు ఉన్నాయి. ఇంకా ఉప్పు, కారం, బియ్యం, మళ్ళీ బియ్యం కూడా అలాగా ఎవరైనా తెచ్చుకొని వండుకున్న వాళ్ళు ఏమీ తీసుకుపోరంట, అన్నీ ఇక్కడే వదిలేస్తారంట. ఈ పాత్రలు కూడా మొక్కుకున్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకుపోకుండా ఇక్కడ పెట్టేసినవే ఇలాగైతే ఉండిపోయాయంట. ఇంకా స్నానాలు చేసినప్పుడు అలాగే ఇక్కడంతా కూడా చాలా ఒక కొత్త ఎన్విరాన్మెంట్ లాగా అనిపిస్తుంది. మనం ఏదైనా వెకేషన్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. మనకి ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ మొక్కుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు అయితే పుడతారనేసి అక్కడ ఉన్న పూజారి వాళ్ళు చెప్పారు. ఇక్కడున్న ముడుపు కట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరూ బిడ్డను ఎత్తుకొని మళ్ళీ వచ్చి పూజలు చేసుకున్న వాళ్ళే అనేసి అయితే చెప్పారు. ఒకవేళ మన దగ్గరలో మన చంబకూరు సరౌండింగ్స్ దగ్గరలో ఎవరైనా కనుక ఉంటే ఇలాంటి ఎవరికైనా పిల్లలు కలుపుకున్న అలా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఏమో ఎవరి అదృష్టం ఎలా